హలో, వెల్కమ్ టు లండన్లో అమ్మ కూచి. మా ట్రిప్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ మినీ బస్సులో వెళ్ళబోతున్నాం అనమాట. టోటల్ 18 మెంబర్స్ అయ్యాము. అందరికి ఒకసారి హాయ్ చెప్తాం. సుష్మా గారు, సౌజన్య గారు అండ్ రేవతి గారు, వెనక ఆచి అండ్ అషు, శశాంక గారు అండ్ పక్కన మా వదిన, ఆ పక్కన నేను అండ్ ఇటువైపు శ్రీని గారు, వెనక సంతోష్ గారు, మా అన్నయ్య గారు అండ్ భరత్ గారు. అండ్ వీడియో తీస్తుంది మా కావ్య పాప అనమాట. దాన్ని ఇంట్రడ్యూస్ చేయకపోతే నన్ను చంపేస్తుంది. ఈ కూల్ క్లైమేట్కి అంత కూల్గా వెళ్ళిపోతుంది అనుకోవద్దు. మేము ఈ ట్రిప్కి లాస్ట్లో వెళ్దామని చెప్పి అనుకున్నాము, ఒక 1 డే ముందు. సో కార్లో అయితే నాకు ఒక్కదానికే ప్లేస్ ఉంది. మేము ఈవినింగ్ 6కి స్టార్ట్ అయితే అరవింద్ అన్ని ట్రైన్స్ బస్సులు మారాల్సి వస్తుంది కాబట్టి ఆఫ్టర్నూన్ 2:30 కల్లా స్టార్ట్ అయిపోయాడు. బట్ ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు లేదనమాట. ట్రైన్ వరకు అయితే వెళ్ళి హాఫ్ రీచ్ అయ్యాడు. బట్ అక్కడ నుంచి ఏమి క్యాబ్స్ కానీ బస్సులు కానీ ఏం లేవు. అండ్ మా డ్రైవర్ని అడిగితేనేమో లేదు చాలా మైలేజ్ ఎక్కువైపోతుంది, డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది అని చెప్పాడు. సో అరవింద్ అక్కడ ఉన్నాడు. నైట్ అంతా ఎట్లా వస్తాడు ఏంది, ఇవన్నీ నాకు అదే మైండ్లో ఉన్నాయన్నమాట. అందుకే ఆ జర్నీ అంతా నేను ఎంజాయ్ చేయలేకపోయాను. ఫైనల్గా డ్రైవర్కే కొంచెం అమౌంట్ ఇస్తాము అంటే ఓకే ఎక్కించుకుందాం అని చెప్పేసి మధ్యలో అరవింద్ దగ్గరికి వెళ్ళి ఎక్కించుకున్నాం అనమాట. పాపం 3 hours వెయిట్ చేశాడు. ఫైనల్లీ వచ్చేసాము. 1.5 hours అయిపోవాల్సింది 3 hours పట్టింది ట్రాఫిక్ వల్ల. ఇంటి దగ్గర ఈవినింగ్ 6:10కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి మాకు 9:30 అయింది. ఇక్కడ స్టే చేయడానికి క్యారవాన్స్ ని అన్నవాళ్ళు ఒక 1 month ముందే బుక్ చేసేసారు ఆల్రెడీ. ఈ 3 days మేము వాటిలోనే స్టే చేసేది. మొత్తం 3 క్యారవాన్స్ అనమాట. 2 వచ్చేసి డబుల్ బెడ్రూమ్వి అండ్ ఇంకోటి 3 bedroom. సో అన్నవాళ్ళు కీస్ తీసుకురావడానికి వెళ్ళారు. సో మేమైతే ఊరిక చక్కర్లు కొడుతున్నాం అటు ఇటు. ముందు ఫ్రెష్ ఎయిర్ పీల్చుతున్నాం. ముందు 3 hours ఆ వెహికల్లో కూర్చొని మాకైతే మైండ్ పోయిందనమాట. అందులో నాకు ఈ టెన్షన్, అరవింద్ ఎప్పుడు వస్తాడు, అసలు ఎక్కుతాడా లేదా, నైట్ ఎలా స్టే చేస్తాడు, ఇవన్నీ నాకు మైండ్లో ఉండి మొత్తం తిక్కగా ఉన్నాను. అరవింద్ ఎప్పుడైతే మా కార్ ఎక్కాడో అప్పుడు కొంచెం మైండ్ రిలాక్స్ అయింది. అప్పటి వరకు అసలు నేను ఏం ఆలోచిస్తున్నా ఏం చేస్తున్నా ఏం తెలియలే నాకు. అందుకే ఇంక మధ్యలో ఏమి క్యాప్చర్ చేసుకోలేదు. సో మేము వచ్చింది అయితే హాట్స్ హాలిడే పార్క్. ఇక్కడ బీచ్ దగ్గర ఈ హౌసెస్ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ముందే బుక్ చేసుకోవాలి. ఎంత ముందు బుక్ చేస్తే అంత తక్కువ ప్రైస్లో వస్తాయి. సో హాలిడే సీజన్ అయితే ఎట్లన్నా ఎక్కువే ఉంటాయి ప్రైజెస్, కొంచెం ముందు బుక్ చేస్తే తగ్గుతాయి అనమాట. సో టుడే నైట్ మెన్యూ వచ్చేసి నూడిల్స్, వైట్ రైస్ అండ్ వెజ్ రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ దిస్ ఈజ్ కుర్మా, పరోటా అండ్ చపాతీ ఆల్సో అండ్ చికెన్ కర్రీ మేమే చేసాము. సో ముందైతే మొత్తం లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టేసి ముందు తిందామని ప్లాన్ చేసి కూర్చున్నాము. సో మేము ఆల్రెడీ ఇంటి దగ్గర వండుకొని వచ్చాము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అనేసి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వండుకొని తినడం లేట్ అయిపోతుంది. ఏంటి ఇక్కడికి వచ్చినా వండుకోవడం తినడం అనుకుంటున్నారా? ఈ క్యారవాన్ లో చిన్న సైజ్ ఇల్లు లాగా ఉంటుంది. సో కిచెన్, బెడ్రూమ్, హాల్, టీవీ అన్నీ మన ఇంట్లో లాగే ఉన్నాయి. సో ఇక్కడ వండుకుందాం అని చెప్పేసి మేము అన్ని సరుకులు తెచ్చేసాం అనమాట. అట్లుంటది మనతో. సో ఈ క్యారవాన్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం ఒక వీడియో షూట్ చేసి అది కూడా ఒక చిన్న బ్లాగ్ లో ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు లండన్లో అమ్మ కూచి.